చిన్నతనంలో స్లో లెర్నర్గా ఉండి పుట్టినప్పుడు మెదడు వెనుక భాగం పెద్దగా ఉండి అది ఏమైనా జబ్బు కావచ్చు అని భయపడినారట వారి తల్లిదండ్రులు. కాని అదే తలలో ఎన్నో ఆవిష్కరణలు చేసే మెదడు ఉందని ఊహించలేకపోయారు. అతని మెదడును ఐన్స్టీన్ కొడుకు అనుమతితో ఇప్పటికీ వైద్యులు 240 ముక్కలు చేసి పరిశోధన చేసి 1230 గ్రాములు ఉందని ప్రీసర్వ్ చేశారట. అతనిని గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందామా? E=mc². ఎనర్జీ కన్జర్వేషన్, శక్తి నిత్యత్వ నియమం లాంటి ప్రపంచ గతినే మార్చిన ఆవిష్కర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ సూత్రాలు, సిద్ధాంతాలు ఇంకా 100 సంవత్సరాలైనా అలాగే నిలిచే ఉంటాయి. మార్చి 14, 1879లో జర్మనీలో ఆల్మ్ నగరంలో హెర్మన్ ఐన్స్టీన్, పౌలిన్ కోచులకు జన్మించాడు. తల్లికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది. తండ్రి ఫెదర్ బెడ్ సేల్స్ మ్యాన్ గాను, తరువాత ఒక ఇంజనీర్ గాను, తరువాత ఎలక్ట్రోకెమికల్ ఫ్యాక్టరీలో పార్ట్నర్ గాను, వారి అమ్మగారు పౌలిన్ హౌస్ కీపర్ గా ఉన్నారు. ఐన్స్టీన్ కు ఒకే ఒక చెల్లెలు మేరియా ఉన్నది. ఆమెను ఎప్పుడూ మాజా అని టీస్ చేసేవాడు. అందరిలాగే నార్మల్ చైల్డ్ గానే స్లో లెర్నర్ గా పెరిగాడు. ఒకే పదాన్ని అనేకసార్లు పలికేవాడు. అందువలన అందరూ మూర్ఖుడు లేదా పిచ్చివాడు అని అనేవారు. పుట్టినప్పుడే తెలివితేటలు ఉండాలని లేదు. పెరిగి పెద్దయిన తర్వాతే ఎక్కువ మందికి సాధన వలన తెలివితేటలు పెరుగుతాయి. మాటలు సరిగా రావడానికి ఐన్స్టీన్ కు చాలా కాలం పట్టిందట. ఐన్స్టీన్ యూదుల కుటుంబంలో జన్మించాడు. అది జర్మనీలో డిక్టేటర్ హిట్లర్ సమయంలో. అప్పుడు యూదుల మీద వివక్షత ఉండేది. పిల్లలు కూడా అందరూ వెక్కిరించేవారు. ఆల్బర్ట్ తండ్రికి మ్యాథ్స్ అంటే బాగా ఆసక్తి. అలాగే ఆల్బర్ట్ కూడా మ్యాథ్స్ బాగా చేసేవాడు. అందరిలాగా కాక భిన్నంగా ఆలోచిస్తూ ఇంట్రోవర్ట్ గా ఉండేవాడు. ఫజిల్స్ సాల్వ్ చేయడం, పేకలతో టవర్స్ నిర్మించడం చేసేవాడు. ఐన్స్టీన్ మ్యూనిచ్ లో ప్రాథమిక విద్య పొందాడు. తన తల్లి సహకారంతో వయలిన్లో నైపుణ్యం సాధించాడు. ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వయలిన్ ప్లే చేస్తూ రిలాక్స్ అయ్యేవాడు. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు వయలిన్ వాయిస్తూ తను ఆలోచించి పరిష్కారం సడన్ గా తెలుసుకునేవాడు. వాళ్ల నాన్న ఐన్స్టీన్ కు చిన్నప్పుడు ఒక దిక్సూచిని ఇచ్చాడు. అది ఎల్లప్పుడూ నార్త్ అండ్ సౌత్ లే ఎందుకు సూచించేదో అని ఆ చిన్నతనంలోనే ఆలోచనలో పడ్డాడట. ఇంద్రధనస్సులో 7 రంగులే ఎందుకు ఉన్నాయి, ఇంకా వేరే కలర్స్ ఎందుకు లేవు అని ఆలోచించేవాడు. ఐన్స్టీన్ ఉపాధ్యాయులు తనలో ఉన్న ప్రశ్నలకు 16 సంవత్సరాల్లో చివరకు స్విట్జర్లాండ్లోని స్కూల్లో ఎంట్రన్స్ లో ఫెయిల్ అయినాడు. ఆయన నిరుత్సాహపడకుండా స్విస్ సెకండరీ స్కూల్లో చేరి రెండవసారి సక్సెస్ అయినాడు. చదువులో 1 సంవత్సరం వెనకబడ్డాడు. తనకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో బాగా ఆసక్తి కనబరిచేవాడు. తన 16వ సంవత్సరంలోనే గణిత సూత్రాలు, భౌతిక శాస్త్రాలలో సొంతంగా పేపర్స్ వ్రాశాడు. ఐన్స్టీన్ వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అందరూ తలలు పట్టుకునేవారు. స్విట్జర్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. కాని అక్కడ థియరీస్ ప్రాక్టికల్స్ తో బోధించకపోవడం ఎంతో బోర్ కొట్టేది. 26వ సంవత్సరంలో PhDలో పట్టా పొంది ఒక చిన్న జాబ్ లో చేరాడు. జూరిక్స్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ లో డిప్లొమా సబ్జెక్ట్స్ బోధించేవాడు. ఆ సమయంలో ఎక్కువగా పరిశోధనలు చేస్తూ క్లాసెస్లు ఎగ్గొట్టేవాడట. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతంను కనిపెట్టి స్పేస్, టైం, గ్రావిటీలను, విశ్వ రహస్యాలను తెలుసుకున్నటకు ఎంతో దోహదపడ్డాడు. క్వాంటం థియరీను వివరించడానికి, అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశాడు. 1921లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ను కనిపెట్టినందుకు గాను నోబెల్ ప్రైజ్ పొందాడు. ఐన్స్టీన్ జర్మనీ మరియు స్విట్జర్లాండ్లో, అమెరికాలోను నాజీల నుండి తప్పించుకోవడానికి చదువుకున్నాడు. కనుక 2 దేశాలు ఆచార వ్యవహారాలు, విద్యా విధానాలు తెలుసుకునే అవకాశం వచ్చినది. 1901లో స్విస్ సిటిజన్ గా మారాడు. తరువాత స్విస్ లోని పేటెంట్ ఆఫీస్ లో పనిచేశాడు.
E ఈక్వల్స్ mc స్క్వేర్. థియరీ ఆఫ్ రిలేటివిటీ నుండి E ఈక్వల్స్ mc స్క్వేర్ అనే ఫేమస్ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. యూదులకు నాజీల నుండి గల ప్రమాదం నుండి తప్పించుకున్నటకు అమెరికా వెళ్లి అక్కడ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో న్యూ జెర్సీలో ప్రొఫెసర్గా చేరాడు. అతను మానవ హక్కుల కోసం, పౌర హక్కులు, శాంతి సామరస్యాల కోసం తన వాయిస్ ను వినిపించాడు. అతని పేరు తెలివితేటలకు మారుపేరుగా మారింది. నీవేమన్నా ఐన్స్టీన్వా అని అంటుంటారు. ఐక్యూ ఈక్వల్ టు 160 ఉండేది. E ఈక్వల్స్ mc స్క్వేర్ వలన అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీని ఆటం బాంబ్ కనిపెట్టడానికి కారణమైంది మరియు సూర్యుని యొక్క శక్తిని తెలుసుకున్నటకు అవకాశం కలిగింది. కేంద్రక విచ్చిత్తి వలన వచ్చే అపారమైన శక్తిని ఎలక్ట్రిక్ శక్తిగా మార్చవచ్చని కనిపెట్టారు. దీని ప్రకారం E అనగా గ్రహించిన లేదా విడుదల అయిన శక్తి, m ఈక్వల్స్ అనగా సృష్టించబడిన లేదా నాశనం అయిన ద్రవ్యరాశి, c స్క్వేర్ ఈక్వల్స్ కాంతి వేగము. అందువలన ద్రవ్యరాశి నష్టమైనచో దానికి సరిపోను శక్తి విడుదల అవుతుందని కనిపెట్టాడు. కాంతిని ఎలక్ట్రిసిటీగా మార్చవచ్చని కనిపెట్టాడు. దానికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనం కారు నడుపుతున్నప్పుడు E ఈక్వల్స్ mc స్క్వేర్ పనిలో ఉంటుంది. ఇంజన్ గ్యాసోలిన్ ను మండించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐన్స్టీన్ సూత్రానికి అనుగుణంగా గ్యాసోలిన్లోని కొంత భాగం ద్రవ్యరాశి మండి అది శక్తిగా మారుట వలన కారు కదులుతుంది. ఐన్స్టీన్ కు 2 భార్యలు. మొదటి భార్య మిలివా మారిక్తో 1903లో పెండ్లైన 1919లో విడాకులు తీసుకున్నారు. మరల 1919లోనే ఎల్సా లోవెంతాల్ ను వివాహమాడగా 1936లో మరణించింది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐన్స్టీన్ ను పర్సన్ ఆఫ్ ది సెంచరీగా డిక్లేర్ చేసింది. తన 76వ ఏట ఏప్రిల్ 18, 1956లో తనకి పైప్ స్మోకింగ్ అలవాటు వలన హార్ట్అటాక్ తో మరణించాడు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మరి మా SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.